లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. लूक 18:14 తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియో తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియో చెప్పాను. जो कोणी आपल्याला उंच करतो तो नमविला जाईल आणि जो कोणी आपल्याला नमवितो तो उंच केला जाईल. ఈ మాట ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో వినియోగించినటువంటి आणि हा शब्द प्रत्येक वचन प्रत्येक कुठल्या क्षणी त्याचा उपयोग करतात. చాలా మంది అంటానే ఉంటారు ఈ మాట. पुष्कळ जण हे म्हणतात కానీ వాళ్ళు తగ్గించుకుంటారా? परंतु स्वतःला नम्र తగ్గించుకోరు. ते नम्र होत नाही. నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు అంటారు. आणि तुला उंच केले की तू नमविला जाईल असं म्हणतात. నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. स्वतःला लीन केलंस तर उंच नमविला కానీ जाईल. వాళ్ళలో ఆ తగ్గింపు ఉంటదా? पण त्याच्यामध्ये तो नम्रपणा असतो का नाही? ఎప్పుడు హెచ్చించుకుంటానే ఉంటారు. स्वतःला उंच करत असतात. తమ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, त्यांची परिस्थितीनुसार, తమకున్నటువంటి డబ్బును బట్టి, त्यांच्याकडे पैसा असल्यामुळे, తమకున్నటువంటి అధికారాన్ని బట్టి, त्यांच्यामुळे असल्या अधिकारामुळे, తమకున్నటువంటి హోదాను బట్టి त्यांचा जो हुद्दा आहे ఎవ్వరూ తగ్గించుకోరు. स्वतःला नम्र करत. అయితే ఇది దేవుడు ఎందుకు రాయించాడు అంటే परमेश्वरने हे का लिहिलेलं आहे? చాలా మంది అటువంటి స్థితిలో ఉన్నారు कारण కనుక पुष्कळ असं स्थितीत आहे. నువ్వు కూడా అలా హెచ్చించుకుంటావేమో. तू स्वतःला उंच करशील, నేను హెచ్చించుకోకూడదు అని చెప్పి तुला उंच करू नये म्हणून, నీకు జ్ఞాపకం చేయడానికి तुला स्मरण ఇదిగో నీ करायचं. శరీరంలో ఈ ముళ్ళును నేను ఉంచుతూ వచ్చాను. म्हणून तुझ्या शरीरामध्ये हा काटा మన ठेवला. శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉన్నది. आपल्या शरीरामध्ये एक काटा आहे. ముందే చెప్పుకున్నాం. त्याच्या अगोदर అది सांगितलं మనల్ని హెచ్చరిస్తా ఉంటది. तो आपल्याला बोध इशारा అయినా करतो, కూడా మనం దాన్ని లెక్క చేయం. तरी देखील आपण त्याकडे लक्ष देत नाही. ఎందుకంటే దేవుని భయం మనకు లేదు కదా. कारण परमेश्वराची भीती దేవుని आपल्याकडे భయం नाही. ఉంటే परमेश्वराची भीती असेल మన तर ఆత్మ చెప్పినట్లుగా మనం నడుచుకుంటాం. आत्म्याच्या पेरणीने आपण అరే चालू. ఇది తప్పు కదా, हे चूक आहे, నేను ఇట్లా మాట్లాడకూడదు असं కదా, बोलू नये, నేను ఇలా చేయకూడదు असं కదా, करू नये, నన్ను హెచ్చించుకోకూడదు కదా, मला उंच करू नये, నన్ను నేను తగ్గించుకోవాలి కదా, स्वतःला नम्र केलं దేవుని पाहिजे, సన్నిధిలో దేవునికి లోబడాలి కదా, देवाच्या सन्निधानात त्याच्या अधीन असलं ఇతరులకు पाहिजे, లోబడాలి కదా, मोठ्यांना अधीन राहिलं, విశ్వాసులకు లోబడాలి विश्वासा కదా. अधीन राहिलं पाहिजे. ఇవన్నీ మనం పట్టించుకోం అసలు. त्याचं पालन करत नाही. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకోవడానికే कारण చూస్తా आपण ఉంటాం. स्वतःला उंच करतो. మనల్ని మనం కనబరుచుకోవడానికే చూస్తా आपल्याला ఉంటాం. आपण स्वतः प्रकट ప్రతి करतो. దానిలో కూడా నేను కనబడాలి, प्रत्येक ठिकाणी मी असावं, ప్రతి దానిలో నా ముద్ర కనబడాలి, प्रत्येक ठिकाणी माझी छाप ప్రతి చోట असावी, నేనే ఉండాలి, प्रत्येक ठिकाणी मी असावं, నేనే ఉండాలి, मीच असावा, నేనే చేయాలి, मीच करावं, నేనే కనబడాలి. मीच दिसलं ఇది पाहिजे. తప్పితే ఇంకొకటి లేదు. याशिवाय दुसरं काही नसतं. అంతగా హెచ్చించుకోవడానికి ఇష్టం. अशा प्रकारे स्वतःला उंच, तू పడిపోయినట్లుగా मोठा आहे असं म्हणून నువ్వేదో చేసేటట్లుగా तू काहीतरी करशील, నిన్ను హెచ్చించుకుంటా स्वतःला ఉన్నావు. उंच करतो, హెచ్చించుకోకుండా स्वतःला उंच न దేవుడు करतो. మన శరీరాల్లో కూడా म्हणून आपल्या शरीरामध्ये देखील ముళ్ళులు పెడతాడు. काटे असतात. అది మనం గ్రహించుకోవాలి. त्याकडे आपल्याला लक्ष येत ఆ नाही. ముళ్ళు ఎందుకు పెడతాడు तो అంటే काटा का ठेवतो? మనల్ని మనం హెచ్చించుకోకూడదు, आपण स्वतःला उंच करू नये మనల్ని మనం म्हणून, తగ్గించుకోవాలి. स्वतःला लीन करावं. దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడే परमेश्वर त्याशी बोलताना देखील అటువంటి గొప్ప వ్యక్తి असा मोठा व्यक्ती దేవుని आहे, దూతలాగా ఉన్నానని देवाचा दूत तो आहे असा आहे, యేసుక్రీస్తు లాగే ఉన్నాడని येशू చెప్పినటువంటి ख्रिस्ताप्रमाणे तो आहे. తను తగ్గించుకుంటా स्वतःला तो नम्र लीन करत आहे. तर आपण त्यासमोर काय आपली पात्रता, హెచ్చించుకోవాలి. आपल्याला का उंच ఈ करावं? అధికారం ఎంతకాలం ఉంటుంది तुझा మనకి? अधिकार किती काळ ఈ असेल? డబ్బు ఎంతకాలం ఉంటుంది तुझा మనకి? पैसा किती दिवस ఈ असेल? హోదా ఎంతకాలం ఉంటుంది मुद्दा మనకి? किती दिवस असेल? అన్ని కూడా దేవుడు తలుచుకుంటే ఒక్క నిమిషంలోనే పోతాయి. जर परमेश्वर त्यावर लक्ष ठेवलं एका क्षणात ते जाईल. యోబుకున్నదంతా కూడా ఒక్క రోజులోనే పోయింది आणि మొత్తం. योबाकडे असले सर्व काही एका दिवसात गेला आहे. సమస్తం ఒక్క రోజులోనే सर्व పోగొట్టుకున్నాడు. एका दिवसात गेला आहे. అంతకంటే గొప్ప వాళ్ళమా ఏంది మనం?